హలో అండి, నమస్తే. అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము న్యూ ఇయర్ ముగ్గు వేస్తున్నామండి. ఇది చాలా చిన్న ముగ్గే అండి. ఈ ముగ్గు 8 చుక్కల ముగ్గు అండి. అంటే 8 చుక్కలు 2 వరుసలు 2 వచ్చే వరకు, అంటే 8 చుక్కలు 2 వరుసలు పెట్టుకోవాలి 2 వచ్చే వరకు. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ పైన ఈ 2 చుక్కలు ఉన్నాయి కదండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ 2 చుక్కలు ఈ 2 చుక్కలతో 2 అనేది వేసుకున్నాము. ఇదిగోండి ఇలాగా 2. తర్వాత కింద ఈ 4 చుక్కలతో 0, అలాగే కింద ఈ 4 చుక్కలతో కూడా 2 అని వేసుకుందాం. ఇప్పుడు ఈ కింద 4 చుక్కలతో 6, ఇలాగా 2026. ఇదిగోండి, ఇక్కడ ఈ 4 చుక్కలు ఉన్నాయి కదండి, ఈ 4 చుక్కలతో ఒక సర్కిల్ లా గీసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. ఇలాగా. ఇప్పుడు ఇక్కడ డాట్ లేదు, కానీ డాట్ ఉందనుకున్నట్టు గీసుకోవాలండి. ఇదిగోండి చూడండి, ఫ్లవర్ లాగా రావాలి. ఇలా ఇటువైపు కూడా అంతే, డాట్ లేకపోయినా 2 డాట్స్ ఉన్నట్టు ఇలాగా. ఇటువైపు డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఈ డాట్కి, ఇక్కడ నుంచి ఈ డాట్కి. ఇప్పుడు ఈ గీతలు ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి ఒక ఫ్లవర్ లా వచ్చింది. అలాగే ఇటువైపు కూడా గీసుకుందాం. ఇదిగోండి ఈ 4 చుక్కలు ఉన్నాయి కదా, ఈ 4 చుక్కలతో ఒక సర్కిల్ గీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ డాట్ లేకపోయినా డాట్ ఉన్నట్టు గీసుకోవాలి ఇలాగా. ఇలాగా. ఇప్పుడు ఈ లైన్స్ని ఇలా కలుపుకోవాలి. ఫ్లవర్ గీయటం అయిపోయిందండి. మిగతా డాట్స్తో ఎలా గీయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ చుక్క ఉంది కదండి, ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఒక కరువులా గీసుకోవాలి, మధ్యలో చుక్క వదిలేసి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగా ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా అలాగే, కాబట్టి చుక్కలు ఏమీ వదలకూడదు, ఇలా గీసుకోవాలి కరువుస్ లాగా. ఇదిగోండి ఈ చుక్క నుంచి ఇలాగా, ఈ చుక్క నుంచి ఇలాగా. కాకపోతే ఇక్కడ మనకి చుక్కలు లేవు కదా, కొంచెం 2 కర్వ్స్ ఎక్స్ట్రా గీసుకోవాలి. ఇదిగోండి ఇలా ఒకటి గీసుకొని ఇక్కడ నుంచి కొంచెం ఇలాగా గీసుకోవాలి. ఇక్కడ మనకు చుక్కలు లేకపోయినా కూడా గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లవర్ ఉంది కదండి, ఇక్కడ ఉన్న ఈ చుక్కతో ఈ లైన్ కలుపుకోవాలి. చూడండి ఎలాగో, చూడండి ఇలాగా. ఇలా వచ్చి కొంచెం ఇలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫ్లవర్ ఉంది కదా, దీని పైన అంటే ఇక్కడ ఒక చుక్క ఉంది కదా, ఈ చుక్క దగ్గర నుంచి ఈ చుక్క కలుపుకోవాలి. కొంచెం ఇలా కరువు లాగా కలుపుకోవాలి. చూపిస్తాను చూడండి, ఒక సర్కిల్ లాగా రావాలి. చూడండి ఇలాగా. ఇదిగోండి ఇలాగా. ఇలా వచ్చి దీన్ని కొంచెం లోపలికి ఇలాగ అనుకోవాలి. ఇప్పుడు దీనికి కన్నులాగా ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి ముక్కు ఇలాగా, ఇక్కడ తలపైన ఇలాగా డిజైన్. అంతే అండి, నెమలు గీయటం అయిపోయిందండి. ఇప్పుడు ఇటువైపు కూడా గీద్దాం, చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి ఎలా గీయాలో. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీయాలి ఇలాగా. మళ్ళీ ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలాగ కర్వ్స్. మళ్ళీ ఒక కర్వ్ ఎక్స్ట్రా గీసి ఇంకో కర్వ్ ఇలాగా. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఫ్లవర్ నుంచి ఇక్కడ ఇలా తీసుకొని ఇలా వేసుకొని
బార్డర్ వచ్చేది కొంచెం సన్నగా ఇలాగా వెయిట్ ఇలా ఈ చుక్కని కొంచెం ఇలాగా ఇది కన్ను ఇక్కడ కన్నులా గీసుకోవాలి ముగ్గు ఇదిగోండి నెమలి గీయటం అయిపోయింది చాలా బాగుంది కదండి ముగ్గు ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది రంగులు వేసాక ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఈ ముగ్గుకి రంగులు వేయటం అయిపోయింది చాలా బాగుంది కదండి చూడటానికి ఇంకా చివరిలో నేను ఎక్స్ట్రాగా హ్యాపీ న్యూ ఇయర్ అని మామూలుగా రాశానండి ఇలా ఈ ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు నచ్చిందా ఈ ముగ్గు మీకు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు